గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. మన ఛానల్ని దాదాపు 4,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, మన ఛానల్ని ఆదరించినందుకు, మన ఛానల్లో పెట్టే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ అనేది మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది మీకు అందించడం జరుగుతుంది. అదే మాదిరిగా పెన్షన్కు సంబంధించి డైలీ న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ మీకు అప్డేట్ అనేది అందించడం జరుగుతుంది. మీరు ఎక్కడికో వెళ్ళి మీరు న్యూస్ పేపర్ చదివి మీ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే కంటే మీకు మొబైల్ రూపంలోకే మెసేజ్ రూపంలో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. తద్వారా మీరు వీడియో అనేది మీ అరచేతుల్లోనే చూడడానికి అవకాశం అనేది కనిపించడం జరుగుతుంది. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఉద్యోగులకు గుడ్ న్యూస్. డిఏ 2.73% పెంపు కేంద్ర కేబినెట్ నిర్ణయం. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రోజు రోజుకు ఒక్కొక్క వార్త అనేది డిఏకి సంబంధించి, అటు పిఆర్సీకి సంబంధించి, మధ్యంతర వృత్తికి సంబంధించిన ఐఆర్ అనేది దాదాపు ఇవన్నీ కూడా రోజుకో వార్త అయితే చక్కర్లు కొడుతుంది. దీనిపై మరి ప్రభుత్వం అయితే రోజుకో విధానం అయితే ప్రభుత్వం అయితే వెసులుబాటు అయితే కల్పించడం జరుగుతుంది. ఒక్కోసారి ఏమో డిఏ 55% పెంచారని గతంలో డిఏ అనేది గతంలో 53% డిఏను 55% అయితే పెంచడం జరిగింది. అయితే దీనికి మరొక వార్త అయితే ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. డిఏను దాదాపు 2%గా పెంచకుండా మరో 0.73% యాడ్ చేసి 2.73%గా పెంచి వారికి అయితే జీతాలలో వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. డిఏ విషయానికి వస్తే వారి యొక్క దుస్తుల భత్యం సంబంధించి పిఆర్సీ విషయంలో కూడా ఈ యొక్క విధానం అయితే అమలు చేయాలని కూడా ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది. ఇదే ఫైనల్ రిపోర్టుగా భావించి ప్రభుత్వం అయితే ఒక జీవో అయితే జారీ చేయడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. దీన్ని బట్టి డిఏ ఈ విధంగా పెరిగినట్లయితే దాదాపు 50.73%గా పెరగడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా ఉద్యోగులకు గొప్ప శుభవార్తగా పరిగణించవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ టు ఆల్.